Hello guys, welcome to the review of the movie Eagle acted by Raviteja గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నిన్నటి రివ్యూలో చాలా మంది నా రైట్ హ్యాండ్ ఇంజురీ అప్డేట్ గురించి అడిగారు. నేను అది రివ్యూ ఎండింగ్లో అయితే చెప్తాను. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ ఈజ్ ద నెంబర్ 1 కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏంజిల్ వన్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా ఈగల్ సినిమా విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే ఓకే, డీసెంట్ అంటే ఓకే పర్లేదు అన్నట్టయితే ఉంటుంది. సినిమాలో సెకండ్ హాఫ్ బాగుంటుంది. ప్రీ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్కి ముందు ఒక 15 నిమిషాల నుంచి కూడా మనకి మంచి పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్ అయితే ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా సినిమా రైజ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా మంచి యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. అంటే మల్టిపుల్ సీన్స్ అనే కంటే ఒకటే సీన్ అని చెప్పొచ్చు. దాన్నే చాలా పవర్ఫుల్గా చాలా లెంతీగా డిజైన్ చేసుకోవడం జరిగింది. సో సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ 1-2 ఎమోషనల్ సీన్స్, తర్వాత హీరోయిన్తో ఒక కమర్షియల్ ట్రాక్, ఇవన్నీ కూడా ఇంకా సెకండ్ హాఫ్లో ఉంటాయి. బట్ యాక్షన్ బ్లాక్ చుట్టే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఉందనిపిస్తుంది. తర్వాత ఇంటర్వెల్కి ముందు 15 నిమిషాలు కూడా బాగా అనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే సినిమా యొక్క ఫస్ట్ హాఫే. అంటే సినిమా స్టార్ట్ అవ్వడం ఎలివేషన్స్తో స్టార్ట్ అవుతాయి. బట్ అది కొంతవరకు అయితే ఓకే. అంటే మనకి ఆ పర్సన్ ఏం చేశారో చూపించకుండా జస్ట్ ఎలివేషన్స్ మాత్రమే ఇస్తూ ఉంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి చాలాసార్లు చాలాసేపు ఆ ఎలివేషన్స్ చుట్టే వెళ్తూ ఉంటుంది. సో దానివల్ల ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ ఎలివేషన్స్ బోర్ అనిపిస్తాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల డైలాగ్స్ బాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో కూడా చాలా చోట్ల డైలాగ్స్ చాలా మీనింగ్ఫుల్గా చాలా బాగా రాశారనిపిస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని డైలాగ్స్ ఎలా ఉంటాయంటే మనకి ట్రైలర్లో చూపించారు కదా, మార్గశిరం మధ్యరాత్రి, సో అలా ఉంటాయి కదా. ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మార్గశిరం మధ్యరాత్రి, ఆదివారం అమావాస్య, తూర్పు దిక్కు తెల్లవారుజాము, సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. ఇలా ఓవర్ డ్రామాటిక్ డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా అదంత ఇంట్రెస్టింగ్గా అంత ఎంగేజింగ్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే రాదు. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు అలా ఫ్లాట్గా వెళ్తుంటుంది, బోరింగ్గానే వెళ్తుంటుంది. బట్ ప్రీ ఇంటర్వెల్కి ఒక 15 నిమిషాల ముందు నుంచి కూడా మనకు ఒక అద్భుతమైన సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అది కూడా ఎస్పెషల్లీ యాక్షన్ లవర్స్కి, ఎందుకంటే యాక్షన్ మూవీ ఇది కంప్లీట్గా. అండ్ దాంట్లో సెకండ్ హాఫ్లో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ వాటిని చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు అనిపించింది. ఒక 2 చోట్ల అయితే చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారని కూడా నాకైతే అనిపించింది. బేసిక్గా ఆ యాక్షన్ బ్లాక్లో జరిగే ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, దాన్ని చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు, కొత్తగా థింక్ చేశారు అనిపించింది. సో 1-2 అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సో అలాగా డిజైన్ చేయడం జరిగింది. సో ఆ యాక్షన్ బ్లాక్ పరంగా బాగానే అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ అయితే ఓకే కానీ బట్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ బోరింగ్గా అలా వెళ్తూ ఉంటుంది అంతే. సో అది చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్టోరీ కొత్త స్టోరీ అయితే కాదు. అంటే మనం ఇంతకుముందు చాలా కైండ్ ఆఫ్ మూవీస్లో ఈ ప్యాటర్న్ స్టోరీని అయితే చూసాము. కాకపోతే ఏంటంటే స్క్రీన్ ప్లేని నెరేటివ్ని కొంచెం మార్చారు. అంటే లైక్ బ్యాక్ స్టోరీ ప్రజెంట్ స్టోరీ అన్నట్టుగా నడుస్తూ ఉండి అలాగ స్క్రీన్ ప్లేని కొంతవరకు మార్చడం జరిగింది. సో దానివల్ల కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్లో కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాటితో ఫస్ట్ హాఫ్ మొత్తం అవే ఉంటాయి. సో దానివల్ల ప్రాబ్లం అనిపిస్తుంది. అంత ఎంగేజింగ్ ఉండదు. అంటే వాళ్ళు చెప్పేదానికి మనకి ఏది కూడా నచ్చేటట్టుగా ఆర్ అర్థమయ్యేటట్టుగా అలా అయితే ఉండదు ఆ ప్రీ ఇంటర్వెల్ వరకు కూడా. సో ఆ తర్వాత నుంచి కూడా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా వరకు బోరింగ్ వెళ్తుంది. అది ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం. అండ్ స్టోరీ ఏమో రెగ్యులర్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే యాక్షన్ బ్లాక్ని చాలా బాగా ప్లాన్ చేశారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈగిల్ 2కి కూడా ప్లాన్ చేయడం జరిగింది. బట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యూచర్ సిచ్యువేషన్స్. ప్రస్తుతానికైతే ఈగిల్ పరిస్థితి ఇది. మూవీ అయితే ఓకే డీసెంట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్లో కూడా ఆ ప్రీ ఇంటర్వెల్ ఒక 15 నిమిషాల దాకా బాగుంటుంది. బట్ దానికి ముందు వచ్చిన ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బోరింగ్ వెళ్తుంటుంది.
అండ్ ఓవరాల్గా చూసుకుంటే స్టోరీ కూడా రెగ్యులర్ టెంప్లేటే, మరీ కొత్తదైతే కాదు. జస్ట్ స్క్రీన్ ప్లే అండ్ నెరేటివ్ మార్చారంతే. సో అది ప్రాబ్లం. సో అందువల్ల మూవీ అయితే ఓవరాల్గా ఓకే, పర్లేదు అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ యాక్షన్ మూవీ లవర్స్కి అయితే మాత్రం సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చుతుంది. సో అది పాయింట్. అండ్ ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చినట్టయితే రవితేజ గారు బేసిక్గా చాలా అంటే చాలా బాగా చేయడం జరిగింది. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ సినిమాలో రవితేజ గారి విషయంలో ఆయన లుక్ అంటే చాలా అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ చాలా బాగా చూపించడం జరిగింది ఆయన్ని. బేసిక్గా ఇదే కైండ్ ఆఫ్ లుక్ టైగర్ నాగేశ్వరరావులో పడి ఉంటే చాలా బాగున్నేమో కదా అనే కైండ్ ఆఫ్ థాట్ కూడా వచ్చింది చూస్తున్నంతసేపు కూడా. ఎందుకంటే అంత బాగుంటుంది ఆయన లుక్. మధ్యలో జనరల్గా కనిపిస్తారు కొద్దిసేపు, బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ పోర్షన్ అంతా కూడా డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు కదా. సో ఆ డిఫరెంట్ లుక్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ రవితేజ గారు చాలా బాగా చేయడం జరిగింది. అండ్ ఓవరాల్గా రవితేజ గారు అయితే మాత్రం 100కి 200% జస్టిఫై చేశారు మూవీకి. బట్ ఆయన సీన్స్ ఏవైతే ఉండవో మిగతా టైంలో వేరే వాళ్ళ సీన్స్, వేరే వాళ్ళ ఎలివేషన్ డైలాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ మాత్రం డ్రాప్ అవుతూనే ఉంటుంది సినిమా. సో అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్లో లైట్గా ఎమోషనల్ టచ్ ఉంటుంది. అది రవితేజ గారి చుట్టూ ఎక్కువ తిరగకపోయినప్పటికీ కూడా అది కూడా బాగానే అనిపిస్తుంది. సో రవితేజ గారు అయితే 100% ఇచ్చారు. అండ్ కదా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నవదీప్ గారు కానీ, అనుపమ గారు కానీ, లేదంటే అవసరాల శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలామంది ఉండడం జరిగిందనమాట. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. సో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఏంటంటే సమ్హౌ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇనీషియల్గా ఆర్టిస్టులు అందరూ ఉంటారు కానీ అక్కడ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అది ప్రాబ్లం. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నారో అది మరీ కొత్త కాన్సెప్ట్ ఆర్ కొత్త స్టోరీ అయితే కాదు. తెలిసిన స్టోరీనే కొంచెం డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేశారు. బట్ దాంట్లో ఆ సెకండ్ హాఫ్లో కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంత ఎంగేజ్ చేయలేకపోయారు. సో అది ప్రాబ్లం. డైలాగ్స్ అయితే మాత్రం కొన్ని చోట్ల చాలా బాగా అనిపిస్తాయి. మంచి మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అంటే వెపన్స్ రిలేటెడ్గా కొన్ని మంచి డైలాగ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ యాక్షన్ బ్లాక్ నడుస్తున్నంతసేపు కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చే డైలాగ్స్ కానీ అది కూడా కొంతవరకు బాగా అనిపిస్తుంది. సో దానివల్ల డైలాగ్స్ అయితే కొంతవరకు ఇంపాక్ట్ ఇస్తాయి, అవి కూడా బాగానే అనిపిస్తుంది. సో అది పాయింట్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఓకే, పర్లేదు అన్నట్టు అయితే ఉంటుంది. మధ్యలో కామెడీ ఉంటుంది, చాలా తక్కువ లైట్గా ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ కామెడీ ఎక్కువగా ఇంపాక్ట్ అయితే ఇవ్వదు. జస్ట్ మూవీని కంటిన్యూ చేస్తూ మధ్యలో ఆ స్టోరీని కొంచెం వేరే సైడ్ చూపించడం కోసం ఆ కామెడీ ట్రాక్ని పెట్టారు. బట్ అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. సో అది పాయింట్. సో ఓవరాల్గా మూవీ అయితే ఓకే, పర్లేదు. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.2 అవుట్ ఆఫ్ 5. అండ్ ఇక్కడతో రివ్యూ అయితే అయిపోయింది. అండ్ ఇంకా హ్యాండ్ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే ఇంజురీ చాలా పెద్దది ఇది. సో బేసిక్గా డాక్టర్ ఏమన్నారంటే ఇంకొక 2-3 వీక్స్ అయినా మినిమం పడుతుందని చెప్పారు. ఒకవేళ అప్పటికీ తగ్గకపోయినట్టయితే ఇంకా అప్పుడు సర్జరీయే, అది తప్ప వేరే ఆప్షన్ లేదనమాట. సో అది పాయింట్. సో అందుకే నేను హ్యాండ్ గెస్టర్స్ కూడా మీరు చూసినట్టయితే ఎప్పుడు రైట్ హ్యాండ్తో గెస్టర్స్ ఇస్తుంటా, అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటాయి ఎప్పుడు రైట్ హ్యాండ్. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ దాని కండిషన్ బాగాలేదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తోనే గెస్టర్స్ ఇస్తున్నా. నాకు కొంచెం డిఫరెంట్గానే ఉంది లెఫ్ట్ హ్యాండ్తో చెప్పడం, బట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు. సో అది గైస్ సిచ్యువేషన్. సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద అప్డేట్ అబౌట్ ఇంజురీ. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మెక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.